జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వాతావరణం మారి ప్రతి ఇంట్లోనూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో మా అమ్మా నాన్నల ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడడంలో ఆమ్వే సప్లిమెంట్స్ మాకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ఆ సప్లిమెంట్స్ వాడకం వల్ల వారు పొందిన లైవ్ ఎక్స్పీరియన్స్, వాటి ప్రయోజనాల గురించి స్వయంగా మా అమ్మా నాన్నల మాటల్లోనే ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. గ్లూకోజ్ మాత్రలు గ్లూకోజ్ మెయిన్ మాత్రలు వాడుతున్నాను. మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గాయి. ఎప్పటి నుంచి వాడుతున్నావు? అవి 4 సంవత్సరాలు పెట్టి వాడుతున్నాను. ఇవి మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారిని మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పారు, గుర్తుందా మీకు? నాన్నగారు అడిగారు, మోకాళ్ళ నొప్పులు అన్నారు. ఈ మాత్రలు వాడొచ్చారంటే వాడొచ్చండి, పర్వాలేదు అన్నారు. ఈ మాత్రలు నాన్నగారికి కూడా వాడుతున్నాను. సంవత్సరం పెట్టి వాడుతున్నాను. ఇప్పుడు నాన్నగారు ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు అని చెప్పి అన్నారా? మోకాళ్ళ నొప్పులు అనలేదు, నడుము నొప్పి అనలేదు. ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? ప్రెసెంట్ ఏం లేవు కదా. షుగర్ ట్రీట్మెంట్ ఒకటి తీసుకుంటున్నావు అన్నావు కదా, మరి షుగర్ కి ఏం వాడుతున్నావు? షుగర్ మధునాశిని. మధునాశిని అంటే డాక్టర్ గారు ఇచ్చే మందులతో వాడుతున్నావా, ఇది ఒకటే వాడుతున్నావా? డాక్టర్ గారు ఇచ్చే మందులతో పాటు ఇది వాడుతున్నావా? ఇప్పుడు నీకు అలా అనిపిస్తుంది? అంటే కొద్దిగా షుగర్ తగ్గింది కానీ బాగుంది. ఇంకా ఏమేమి వాడుతున్నావు నువ్వు? కళ్ళకి మాత్రలు. కళ్ళకంటే? కళ్ళు దురదలు, నొప్పులు, కాస్త చూపు మొసగ్గా కనపడటం ఉంటే ఇవి అదేది బిల్బెర్రీ వాడుతున్నాను. ఆ వాడటంలో కళ్ళ దురదలు తగ్గాయి, మొసలు తగ్గాయి, కళ్ళు బాగున్నాయి. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా మొన్న. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది పట్టుకెళ్ళలేదా? పట్టుకెళ్ళాం. ఇది మాతల పేరు చూపించాను, ఇవే వాడండి మంచిది అన్నారు. వాడచ్చని చెప్పారా? వాడుతున్నావు మరి ఇప్పుడు? రోజు వేసుకుంటున్నా. నాన్నగారికి ఇస్తే ఆయన వేసు. బి విటమిన్ వాడుతున్నాను, తర్వాత డి విటమిన్ వాడుతున్నాను. డి విటమిన్ ఏది? ఇది డి విటమిన్. ఇది డి. గోళ్ళు పుచ్చిపోయినవి, నల్లగా తయారైనవి, నొప్పులు ఉంటే అక్కడ బయోటిన్ మాత్రం వాడుతున్నాను. ఇప్పుడు మీ గోళ్ళు చూపించండి నాన్నగారు. బటన్ వేలు చూపించండి. కాళ్ళు బటన్ వేలు ఇదివరకు పుచ్చిపోయింది కానీ పుచ్చిపోయింది లేదు, తగ్గిపోయినాయి. నాన్నగారికి ఏమి ఇస్తున్నావు మరి? అయ్యో బయోటిన్ ఇస్తున్నాను. మీ కాళ్ళు చూపించండి. ఇదివరకు చాలా అసహ్యంగా ఉండేవి, ఇప్పుడు తగ్గాయి. నాన్నగారు ఎప్పుడైనా నొప్పి అని అంటున్నారా? నొప్పి అంటా. ఆ మాత్రలు రోజు ఇస్తున్నా, బయోటిన్ మాత్రలు రోజు ఇస్తున్నా. ఆయాసం అంటున్నారు కదా నాన్నగారు. వసాక మాత్రలు వాడుతున్నాను. నాన్నగారికి వాడుతున్నాను. నాన్నగారికి నువ్వు కూడా వాడుతున్నావు? నేను వసాక వాడుతున్నాను. వాడుతున్నప్పటి నుంచి నాన్నగారు ఏమన్నా చెప్పారా నీకేమన్నా? ఏం చెప్పలేదు. ఏంటి ఆయాసం ఉందని? కానీ ఆయాసం ఉందని కూడా అంటాం లేదు, రాలేదు కూడా. నాకు రాలేదు, బానే ఉంది. ఇంగ్లీష్ మందులతో పాటుగా డాక్టర్ గారి సలహా కూడా తీసుకున్నాం. డాక్టర్ గారి సలహా కూడా మనం తీసుకుని వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.